హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్‌గా, టేస్టీగా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకతీయ కపుల్స్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ కర్రీ చేయడానికి మనకు పెద్దగా ఏం అవసరం లేదండి. వీడియోలో చూపించినట్టు ఇవి ఉంటే సరిపోతది. ముందుగా పచ్చిమిర్చిలను మీడియం సైజులో కోయండి. ఇప్పుడు ఉల్లిగడ్డలను కూడా మీడియం సైజులో కట్ చేయండి. వంకాయని కాస్త చిన్నగా కట్ చేసి వాటర్‌లో వేయండి. తర్వాత ఒక టమాటాను మీడియం సైజులో కట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టండి. కావలసినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇదంతా కాస్త వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని కలపండి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. దాని పచ్చి వాసన పోయే వరకు దాన్ని కాసేపు ఉడికించండి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన వంకాయ పీసెస్‌ని ఇందులో వేయండి. వేసి కాస్త కలపండి. బాగా కలిపిన తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి. ప్రతి 2 మినిట్స్ తర్వాత మూత తీసి దాన్ని కలపండి. లేకపోతే అడుగు భాగాన అది అంటుకుంటుంది. అలా ఒక 4, 5 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి. దాని తర్వాత కొంచెం పసుపేయండి. తగినంత ఉప్పు వేయండి. వీటన్నిటిని బాగా కలపండి. అలా కలిపిన తర్వాత పైన మూత పెట్టి ఇంకొక 2, 3 మినిట్స్ దాన్ని వేడి కానివ్వండి. అలా ఎవ్రీ 2 మినిట్స్ తర్వాత కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగుకి అంటుకుంటుంది. అలా 5, 6 మినిట్స్ తర్వాత టమాటాలు ఏసుకోండి. దాన్ని బాగా కలపండి. దీన్ని కూడా ఒక 4, 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఈ ఈ 4, 5 మినిట్స్‌లో మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ దాన్ని బాగా కలపండి. లేకపోతే అడుగుకి అంటుకుంటుంది. ఇలా 5, 6 మినిట్స్ తర్వాత కూర దగ్గరికి పడుతుంది. దాని తర్వాత కావలసినంత కారం, కొద్దిగా ధనియా పొడి, కావలసినంత ఉప్పు వేసి కలిపి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అంతే, రుచికరమైన వంకాయ కర్రీ రెడీ. మీరు ఈ వంకాయ కూరను రైస్‌తో అనుకుంటే రైస్ లేదా చపాతీ అనుకుంటే చపాతీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మరిన్ని టేస్టీ ఫుడ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాకతీయ కపుల్స్.